నమస్కారం అండి. నా పేరు వెంకటార్జున్. నేను గుంటూరులో పోలీస్ అభ్యర్థిగా గత 6 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. మాలాగా ఎంతో మంది అభ్యర్థులు నోటిఫికేషన్ మీద ప్రిపేర్ అవుతా లేట్ అవుతా కొన్నిసార్లు పోస్టులు తక్కువ ఇస్తా ఉన్నారు. కొన్నిసార్లు కట్ ఆఫ్లు పెరుగుతారు కాంపిటీషన్ ఎక్కువ అవడం వల్ల. ఇలాంటి లాస్ట్ టైం 6,000 పోస్టులు ఇచ్చారు కానిస్టేబుల్. అవి 4 సంవత్సరాలు జరిగింది. అలా ఒక నోటిఫికేషన్ ఇస్తే ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు అవుతుంది అనేది ఒక క్లారిటీ లేకుండా అయిపోతుంది మా రిక్రూట్మెంట్ అనేది. అలాంటి సందర్భంలో కూడా మేము సంవత్సరం తరబడి ప్రిపేర్ అవుతా ఉన్నాం. నెల నెల హాస్టల్ ఫీజులు కట్టుకుంటా ఇంటి వాళ్ళ ఇబ్బంది పెడతా కూడా మేము పోలీసు అవ్వాలని ధ్యేయంగా పెట్టుకున్న అభ్యర్థులు మేమందరం ఆ, చివరి వరకు కూడా వేరే వేరే ఉద్యోగాలు వచ్చినా కూడా మేము ఈ పోలీసు ఉద్యోగం మీద ఆశ పెట్టుకొని మేము ప్రిపేర్ అవుతున్నాం. ఎప్పటికైనా పోలీస్ అవ్వాలనే ధ్యేయంతో ఉన్న వాళ్ళం. కాబట్టి ఇచ్చిన 2,000 పోస్టులు మాకు ఆల్రెడీ కాంపిటీషన్ పెరిగిపోతుంది. 1 మార్క్ 2 మార్కులు మిస్ నోటిఫికేషన్ వల్ల ఉన్నాం మేమందరం ఇక్కడ. ఇలా మీరు 2,000 పోస్టులు ఇస్తే 6,000 దాంట్లోనే అవ్వలేకపోతుంది. ఇప్పుడు ఇంకా 150, 160 కటాఫ్లు పెట్టుకుంటా పోతే మా సాధారణ అభ్యర్థులకి ఎలా కుదురుతుంది? కోచింగ్ సెంటర్ల వల్లే అవుతుంది. మిగతా వాళ్ళు ఎవరి వల్ల కాదు. ఇలా పెడితే ఆ, మాకు ఇక్కడ ఉన్న సదుపాయాల్లో మేము ఉన్నదాంటే మేము అడ్జస్ట్ చేసుకుంటా చదువుకుంటా చిన్న చిన్న లైబ్రరీలు ఫీజులు అవన్నీ మేనేజ్ చేసుకుంటా చదువుతున్నాం. ప్రభుత్వం వారు మా అభ్యర్థులను గమనించి మా ఇబ్బందులు కొంచెం ఆలోచించుకొని 10,000 పోస్టులు మాకు ఇస్తారని మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం. ఎస్ఐ పోస్టులు ఒక 1000 పోస్టులు ఇస్తారని మేము అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే కాంపిటీషన్ విపరీతంగా పెరుగుతుంది. దానికి సమకూలంగా పెట్టాలి కానీ అంతేగాని దాన్ని తగ్గించి ఇంకా ఎక్కువ కొట్టుకునే విధంగా అయిపోతుంది పోలీసు ఉద్యోగం అనేది. మేము ఎవరం కూడా జీతాల కోసమో ఏదో కాదు, మేము జీవిత లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యోగం ఇది. మిగతా ఉద్యోగాలని ఎలాగైనా బతికేస్తారు, ఏదో ఒకటి ప్రిపేర్ అయితే వస్తాయి. ఇది మాత్రం ఫిజికల్ గా ప్రిపేర్ అవ్వాలి, మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి, అలాగే మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇలా 3 ఫేజుల్లో ఉన్న ఎగ్జామ్ ఇది. మేము ఎంతో ఇబ్బందులు ఉంటే కానీ ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వట్లేదు. అది కూడా గమనించి 10,000 పోస్టులు మాకు మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇస్తారని ఈ గవర్నమెంట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారని కోరుకుంటున్నాం.